హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు పెసరట్టు చేయబోతున్నాను. పెసరట్టు ఉప్మా. గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నానబెట్టుకున్నాను పెసర్లు నైటే. అలా నానబెట్టుకున్న వాటిని బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ వంపేయాలి. ఎందుకంటే ఆ వాటర్ పులిసి ఉంటుంది. అదే వాటర్ అట్లనే ఉంచి చేస్తే పుల్లటి వాసన వస్తుంది పెసరట్టు. మళ్ళీ వాష్ చేసుకోవాలి పెసర్లని. ఆ పులసరం అనేది పోతుంది. అందుకే నేను మళ్ళీ వాష్ చేస్తున్నాను. ఇలా మంచిగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. అలా వాటర్ అన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వాష్ చేసుకుంటున్నాను. అల్లం కూడా వేసుకోవచ్చు. మేము తినవద్దు కాబట్టి అల్లం వేయడం లేదు. పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి మిక్సీ చేసుకుంటాను. కరివేపాకు, పచ్చిమిర్చి వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అంతా పిండికి సరిపోను ఒకేసారి వేసిస్తున్నాను. కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మంచిగా మెత్తగా పట్టుకోవాలి, బరకగా కాకుండా. పెసర గారెలు వేస్తే కూడా సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు కూడా. ఇలా అంతా మిక్సీ పట్టుకున్నాను. నేను అంతా కలుపుతున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఫస్టే వేసాను కదా, అన్నిట్లలో వేయలేదు కదా, కాబట్టి అంతా కలిసేలాగా కలియబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినంత. ఇదిగోండి పెసరట్టు వేస్తున్నాను. పెసరట్టు ఉప్మా బాగా లూజ్గా చేసుకోవాలి. చూపిస్తాను ఒకసారి ఎలా చేసుకోవాలో. అది కూడా పెసరట్టు అలా వేసుకొని 2 సైడ్లు మంచిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాతే ఉప్మా వేసుకోవాలి. ఇలా జారుడుగా చేసుకోవాలి ఉప్మా, గట్టిగా చేసుకోవద్దు. జారుడుగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది అసలు. ఇలా కాలిన పెసరట్టు తిప్పుకోవాలి, ఇంకో సైడ్ కాల్చుకోవాలి. ఇటు సైడ్ కూడా కాలింది చూడండి, ఎర్రగా కలర్ వచ్చింది. ఇప్పుడు ఉప్మా వేసి తీసేయడమే. ఆ రోజు మా స్వాములు ఫస్ట్ రోజు 5 స్వాములకు టిఫిన్ భిక్షలాగా పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి, స్వాములు తిన్న క్లిప్ కూడా కొంచెం యాడింగ్ చేశాను. సూపర్గా ఉన్నాయని స్వాములు బాగా తిన్నారు కడుపు నిండా. నాకు చాలా బాగా అనిపించింది. పల్లీ చట్నీ చేశాను, అదే కూడా చూపిస్తాను. నా స్టైల్ పల్లీ చట్నీ వేడి వేడిగా సూపర్గా ఉన్నాయన్నారు స్వాములు. ఇదిగోండి, ఇది మా స్వాములు ఇద్దరు కన్యస్వాములు, మా స్వామి వాళ్ళ ఫ్రెండ్.